క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని జన్మ. ఈరోజు మనం ఒక అంశాన్ని నేర్చుకుందాం. చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు, అసలు లోకాలు ఎన్నున్నాయి, మనిషి పుట్టక ముందు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు, చనిపోయిన తర్వాత అనే విషయాల్ని కూలంకషంగా చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రితము 3వ ఆకాశమున కొనిపోబడిను, అతడు శరీరంతో కొనిపోబడిను, నేను ఎరగను, తెలియదు. అట్టి మనుషుని ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వసింప సైక్యము కాని మాటలను వినెను అనే మాట మనం చూస్తున్నాం. పౌలు గారు దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడు. 14 సంవత్సరాల క్రితము ఒక మనిషి చనిపోయి 3వ ఆకాశముకి వెళ్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే 3వ ఆకాశము ఎక్కడుంది అని మనం అడిగితే 3వ ఆకాశము భూమి క్రింద ఉన్నది. దేవుడు ఉన్న లోకము మొదటి లోకము అయితే, మనం ఉన్న ఈ భూమి 2వ లోకము. చనిపోయిన తర్వాత వెళ్ళే లోకమే 3వ లోకం. దాన్ని మృతుల్లోకం అని కూడా అనవచ్చు. అయితే మరి మన పుట్టక ముందు ఎక్కడున్నాయి ఈ లోకంలో అని అడిగితే 90వ కీర్తన 1వ వచనం చూస్తే, తరతరముల వరకు నీవే మా నివాస స్థలము అని మరి దావీదు గారు రాస్తూ ఉన్నారు. తరతరములు అంటే మనం పుట్టింది 40-50 ఏళ్లే కదా. అంతకుముందు ఎక్కడున్నామంటే మనం దేవుళ్ళలో ఉన్నాము. దేవుళ్ళలో ఉన్న మనము దేవుని సంకల్పానుసారంగా ఎంతోమంది తరం వెంబడి తరము వచ్చి వెళ్ళిపోయారు. మనము ఈ భూమి మీదకి ఈ టైంలో వచ్చాము. సరే, మరి భూమి మీద ఉన్నాము. మరి భూమి మీద నుంచి చనిపోయిన వెళ్ళే లోకము 3వ లోకము. 3వ లోకములో ఎవరెవరు ఉంటారంటే దాన్ని పాతాళ లోకము అంటారు. పాతాళ లోకముని హీబ్రూ భాషలో ఎయిడ్స్ అని, గ్రీక్లో షేర్స్ అని పిలుస్తారు. అది మృతుల లోకము. మంచివాళ్ళైనా చెడ్డవారైనా ఎవరైనా చనిపోయిన వెంటనే వెళ్ళే లోకమే 3వ లోకము. మరి లూకా సువార్త 16వ అధ్యాయం చూడగలిగితే ధనవంతుడు లాజరు ఇద్దరు జీవించారు. అయితే లాజరుడు చాలా పేదవాడు, కటికి పేదవాడు. ధనవంతుడు బాగా ధనాన్ని ఉండేది, చాలా ధనం ఉండేది. ఎప్పుడు కూడా దేవుని వాక్యం వినేవాడు కాదు, దేవుని గురించి ఆలోచించేవాడు కాదు. బాగా తినుచు త్రాగుచు ఊదారంగా బట్టలు కట్టుకొనుచు సంతోషంగా ఉన్నాడు. కానీ లాజరుడు కటిక పేదరికం అనుభవించాడు. కానీ చావు అనేది వచ్చింది. లాజరుడు చనిపోయిన వెంటనే దేవతలు వచ్చి ఆయన్ని పరదేశంలో ఉన్నటువంటి అబ్రహంలో కూర్చోబెట్టారు. మరి ధనవంతుడు కూడా చనిపోయాడు. అతన్ని వెళ్ళి నరకములో గాయపడుతూ ఉన్నాడు. ఒక దినాన ధనవంతుడు అబ్రహం చూసి, అబ్రహమా, నేను ఈ యొక్క నరకములో యాత్ర పడుచున్నాను, ఒక లాజర్ను ఒకసారి ఇక్కడికి పంపించి చిటికెన వేలితో నీళ్ళల్లో ఉంచి అంగిట్లో ఏమన్నప్పుడు ఆడెంత బాధ ఉంటుందో మనకు అర్థమవుతా ఉన్నది. మార్క్స్ వార్త 9:40 చూస్తే, అగ్ని ఆరదు, పురుగు చావదు, మనం కనం చూస్తే వెంటనే వెళ్ళే లోకము పాతాళ లోకము. పాతాళ లోకంలో నరకంగా మనకు కనబడుతున్నది. రెండవది పరదేశీ అంటే దేవుని పిల్లలు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చినటువంటి మనుషులు వెళ్ళే లోకము. యేసు ప్రభు 2వ రాకడ వచ్చేంత వరకు కూడా ఈ పరదేశంలో నెమ్మది పొందుతూ ఉంటారు. మరి అబ్రహామా తండ్రి అని పిలిచినప్పుడు అబ్రహం ఏమంటే, కుమారా, నీవు భూమి మీద ఉన్నప్పుడు బహు సుఖించావు కదా. మళ్ళీ లాజరుడు భూమి మీద బతికి ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డాడు. కాబట్టి ఆయన ఇక్కడ వారు అక్కడికి, అక్కడే వారు ఇక్కడికి రాకుండాటకు పెద్ద అగాధం ఉన్నదని చెప్తారనమాట. క్రీస్తు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. భూమి మీద ఉన్నప్పుడే మన జీవితాలను మనం సరిచేసుకోవాలి. దేవుని కొరకు పనిచేయాలి, దేవుని పిల్లలుగా మారాలి. దేవుని యొక్క సంకల్పం మన పట్ల ఏమైందో బైబిల్ చదివి తెలుసుకొని ఆ విధంగా జీవించాలి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చూస్తే నరకము ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తారు. జాగ్రత్తగా వినండి. మనిషి చనిపోయిన తర్వాత తెల్లని బట్టలు కట్టి పెట్టిలో పెట్టి నెత్తివి నల్ల మరి గుడ్డకు చుట్టి సిలువ వేసి పంపిస్తాం. ఇక్కడ సెండ్ ఆఫ్. మనిషి చచ్చిపోతే ఏం చేస్తాం మనం సాధారణంగా?
మంచిగా స్నానం చేయించి తెల్ల బట్టలు కట్టి నల్ల గుడ్డతోటి పెట్టి దాని మీద ఒక సిలువ వేసి చేస్తాము. నరకములో మనకన్నా ముందు చనిపోయి ఎంతో మంది నరకానికి పోయి అక్కడ యాతన పడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో, నీవు ప్రవేశించుండగా నిన్ను ఎదుర్కొనుటకై కింది పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనములను రాజులందరినీ వారి సింహాసనం నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూసి నీవును మావలే బలహీనుడవైతువా అని చెప్తారనమాట. ఎప్పుడైతే ఒక మనిషి చనిపోయిన వెంటనే మరి నరకంలోకి వెళ్ళినప్పుడు నరకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి నిన్ను చూసి లేచి ఎవరంటే, మిత్రమా అల్లో భూమి నుంచి ఒకడు వస్తున్నాడు అని చూసి ఏమంటే, నీవు కూడా మావలే బలహీనుడవైతువా. దేవుని వాక్యాన్ని ఎంతోమంది దేవుని యొక్క దాసులు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మేము వినలేదు కనుక ఈ నరకంలో మేము యాతన పడుతున్నాము, నీవు కూడా అదే విధంగా ఉన్నావా అని అంటున్నప్పుడు, చనిపోయిన తర్వాత ఎలాంటి అవకాశం లేదు కనుక చనిపోయిన వెంటనే శిక్ష అనుభవించడానికి నరకలోకానికి వెళ్ళాలి. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే, గుండె కొట్టుకున్నప్పుడే మనం వెళ్ళే చోటు ఎక్కడ అని మనం ఆలోచించి బైబిల్ నేర్చుకొని అర్థం కాకపోతే దైవజనులను అడిగి నేర్చుకోవాలి. ఎందుకంటే మళ్ళా చనిపోయిన తర్వాత మరి దేవుడు మనకు ఇంకొక అవకాశం లేదు కనుక సావు అనేది ఎప్పుడు ఎవరికి ఎలా అవుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం బతుకున్నప్పుడు ఈ విషయాలను తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఈ కొద్ది వాక్యాన్ని మీ ఇంట్లో దేవుడు దీవించును గాక. ఆమేన్.